నమస్తే అండి, నేను రజా. అఖండ 2 సినిమాకి సంబంధించినటువంటి రివ్యూ చూసాను. అందరి రివ్యూలు ఒక లెక్క, అక్క రివ్యూ ఒక లెక్క. సూపర్, ఉమ్మేసింది. ఇక సినిమా చూడాల్సిన పని లేదు, అద్భుతం. అక్క రేటింగ్ చూసిన తర్వాత నేను మైండ్ బ్లాక్ అయింది ఒక దెబ్బకి. 4.5 ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకు 5 ఇవ్వలేదు అక్క అని చెప్పేసి అనుకున్నా. 0.5 ఇవ్వకపోవడానికి కారణం ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉందన్నమాట. సరే, అక్క రివ్యూ ఇస్తే ఇచ్చింది, అందరి రివ్యూలు తప్పు. ఎవడైతే రివ్యూ నెగిటివ్ ఇచ్చినాడో అంతా కూడా తప్పు. సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, యాక్షన్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్, పీక్ లెవెల్, అసలు ఎక్కడ తక్కువ చూడడానికి లేదు. మూవీ టీం కూడా వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టింది, అది కూడా సూపర్ హిట్ అని చెప్పేసింది. సో అఖండ 2 అఫీషియల్గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఓకేనా? కానీ హ్యాపీ కదా. నేనేదో నెగిటివ్ చెప్పారని చెప్పేసి ఇందాక నన్ను అన్నారు కదా, కాదు, బ్లాక్ బస్టర్ హిట్, హ్యాపీ ఫీల్ అయ్యండి. అక్క విషయానికి వస్తే అది సంగతి. ఏంటి అక్క నెక్స్ట్? ఎందుకంటే మనకి ఇది లేదు కదా, ఏమంటే రైట్స్ ఉండవు కదా వీళ్ళ వీడియో ఏదన్నా వాయిస్లు కూడా వేయడానికి. సో వాళ్ళ ఇండివిజువల్ ప్రాపర్టీస్ అనమాట ఇవి. అందుకోసం అని చెప్పేసి వేయడానికి కుదరదు. అందుకోసం అని చెప్పి నేను వేయట్లేదు అనమాట. నెక్స్ట్ ఏం చెప్తుంది, ఈ సినిమా సంబంధించి 5 years కష్టానికి ఈరోజు ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అయితే వచ్చినాయి. బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్. ప్రభాస్ ఎందుకు పనికిరాడు, ఎప్పుడు అప్పటి నుంచి కనుక సినిమాలు చేసి ఉంటే కనుక క్రింజో నిజం చెప్తున్నానండి. నాకు బాలయ్య గారంటే గౌరవం, టీడీపీ అంటే గౌరవం, ఎన్టీఆర్ అంటే గౌరవం, కొంచెం ఇష్టం కూడా ఉంది. ఇదేం దరిద్రమయా ఇది? ఏంది రోత? ఇలా ఉంటే ఎవడు యాక్సెప్ట్ చేస్తాడు? ఇప్పుడు భజన కొట్టుకోవడం తప్పు కాదు, కానీ ఎదుటోడిని కించపరిచేలా భజన కొట్టడం తప్పు కదా. ఎదుటోడిని క్రిటిసైజ్ చేస్తా మనోడిని పొగుడుకోవడం తప్పు కదా. ఇప్పుడు నాకు ఇప్పుడు మహేష్ బాబు ఇష్టం అనుకుందాం, నేను పవన్ కళ్యాణ్ తిడతా, మహేష్ బాబుని పొగుడుతూ ఉంటే అది దరిద్రం అంటారు కదా దాన్ని. ఇది సినిమా రివ్యూ, ఇలా కూడా ఇస్తారు సినిమా రివ్యూ, ఇలా కూడా. అమ్మో, ఈసారి నుంచి ఇంకా నేను చిరంజీవి గారి సినిమాలు వచ్చినా, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వచ్చినా, మహేష్ గారి సినిమాలు వచ్చినా, ఎన్టీఆర్ గారి సినిమాలు వచ్చినా ఇంకా నేను రెచ్చిపోతా. అక్క నా ఇన్స్పిరేషన్ ఇప్పటి నుంచి. ఇంకా 5లే రేటింగ్, 5లే, ఇంకా తగ్గేదేలే ఆగేదేలే. ఏదొచ్చినా సరే CGI టాప్ నాచ్, ఫైట్స్ బేబత్సం, ఇంట్రో కేకలు, BGM పిచ్చి కేకలు. ఇట్స్ ఏ మూవీ మార్వెల్, గోయింగ్ టు బీట్ బాహుబలి రికార్డ్స్. డోంట్ మిస్ ది ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్స్. ఇదండి. అంటే చెప్పినా కదా, ఈ సినిమాని చాలా పాజిటివ్ నోట్లో మెగా అభిమానులు కూడా తీసుకున్నారు. ఒక్కళ్ళు కూడా అఫెన్స్ పోస్టులు కూడా వేయలేదు ఎక్కడ కూడా. ఎవరి కాళ్ళే ఈ సినిమాకి మనం వెళ్ళాలని అనుకున్నారు. నాకు ఇంతకు ముందు ఒక 2 గంటల ముందు ఒక క్లిప్ వచ్చిందండి, చూసే అది. హో ఏంది క్లిప్, ఏంది లోకం, ఏంది మాట్లాడడం ఏంటి, హావభావాలు ఏంటి, ఆహార్యం ఏంటి, రోత ఏంటి, రొప్పు ఏంటి, ఏమిరా నాయన ఇలా ఉన్నారేంట్రా? ఇప్పటివరకు నేను ఎవరు సినిమా హీరోకి, నేను ఇన్నేళ్లుగా సినిమా రివ్యూలు చేసేవాడిని చూశాను. సినిమా రివ్యూలు ఒకప్పుడు నేను కూడా చేశాను, కానీ ఎంతలా రెచ్చిపోతా, చెలరేగిపోతా, అలా లేనటువంటి ఒక రకమైన ఎమోషన్ని బయటికి తీసుకొచ్చి, అది ఎమోషనో కాదో కూడా చెప్పలేనటువంటి ఒక రకమైన రూపాన్ని ముందు పెట్టి చేసేటటువంటి వెగటి చేష్టలు ఏవైతే ఉన్నాయో కొంచెం ఎబ్బెట్టిగా ఉన్నాయి. సోషల్ మీడియాలో సెన్సేషనే. కుదిరితే అక్క బిగ్ బాసే చెప్తున్నాయి కదా. 5 years కష్టానికి ఈరోజు ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ వచ్చాయి. నైస్, నిజమే. ఇది బాలయ్య గారి మీద ట్రోల్ కాదు, ఆయన మీద కోపం కాదు, ఆయన మీద ద్వేషం కాదు, ఆయన మీద ఏడుపు కాదు, ఏమీ లేదురా నాయన. ఈ అక్క మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో చేస్తున్నటువంటి వీడియో ఇది. ఇంతకుముందు ఇది కూడా అక్క మీద అభిమానంతోనే. నాకు బాలయ్య మీద కానీ, బాలయ్య గారి అభిమానులు అంటే కానీ నేను నిన్నే చెప్పినా కదా, ఒక బాలయ్య అభిమాని అన్నదానం చేసినాడు నాయన సినిమా వస్తుందని చెప్తే, వాళ్ళు బ్లడ్ డొనేషన్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళని చూస్తే రెస్పెక్ట్, గౌరవం, వాళ్ళని చూసి ఇంకా 10 మందికి చెప్పాలనిపించింది. ఇదేమి రోత? ఎదుటోడిని తక్కువ చేస్తా, ఎదుటోడు సినిమాని ఏదో చేశాడు. ఇంకెంతకు ముందు ఇంకో వీడియో ఆడియో క్లిప్ ఏదో విన్నా, అక్కదే సినిమాని కావాలని చెప్పేసి కుట్ర చేశాడు ఉంది. ఎప్పుడు సినిమా ఆగిపోయిన రోజు. బాబోయ్, చాలా ఉంది కథ. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో మనకి ఎందుకులే, మనం అది పట్టించుకోలేదు అసలు. కానీ ఇంత హావభావాలు, ఎక్స్ప్రెషన్స్ ఓహో నడుస్తూ ఉంటే సూపర్. ఇంతే వచ్చిన. ఇదిగో పాపులర్ అవ్వాలంటే ఏం లేదబ్బా, అక్కని ఫాలో అయితే చాలన్నమాట. ఆ రకమైన ఎక్స్ప్రెషన్స్ పెట్టి, ఆ రకంగా చేతులు, కాళ్ళు, ముఖం, మడుములు, ఒళ్ళంతా తిప్పేసుకుంటే చాలన్నమాట. దెబ్బకి సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోవచ్చు, ఊపేయచ్చు సోషల్ మీడియాని. అదనమాట సంగతి. అఖండ రివ్యూ నిజం చెప్తున్నా బ్రో, సినిమా ఓకే, చూడొచ్చు అంట, చెత్త కాదు, చూడొచ్చు. ఇలాంటి రివ్యూలు ఇస్తేనే మండేది. ఓకే, అటాక్ చేయాల్సింది ఎవడి మీద, ఎవడైనా వరస్ట్ రివ్యూ ఇస్తే ఆడి మీద చేయాలి. ఇదేందో మరి మనసులో ఒకటి పెట్టుకొని ఇంకోటి చేసి ఎదుటి రెచ్చగొట్టే కార్యక్రమం ఏదైతే ఉందో దీని దరిద్రం. ఏందక్క ఇలా అయితే ఎలాగక్క?
ఇప్పుడు మెగా అభిమానులు కావచ్చు, మహేష్ గారు అభిమానులు ఎలా వెళ్ళాలి అక్క సినిమాలకు? మనం ఎదురు రెచ్చగొడతా ఉంటే ఇలాంటి రివ్యూలు ఇస్తే వెళ్ళేవాడిని కూడా వెళ్ళమంటున్నారు. దయచేసి ఏమన్నాయా ఎట్ట ఉందో మరి. అక్క వీడియోలు మీరు కూడా కొంచెం చూడండి, ఎంజాయ్ చేస్తారు, మస్తు ఎంజాయ్ చేస్తారు. అది సంగతి.